ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, శత్రువుని శత్రువుతోనే దెబ్బకొట్టాలి. మనం పాకిస్తాన్లో చేసేదేంటి, మన శత్రువుని దెబ్బకొట్టడానికి వాళ్ళ శత్రువులతో చేతులు కలుపుతుంటాం. తద్వారా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో వాళ్ళు హతమవుతుంటారు. నక్సలైట్ల విషయంలో కూడా అదే జరిగేటటువంటి. వాళ్ళకి శత్రువులతో మనం చేతులు కలబట్టిన అంతమంది నక్సలైట్లు పోయారు, లేకపోతే అనుపానులు వస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటిదే అస్సాం ఈశాన్య రాష్ట్రాలని నాశనం చేసి చైనాతో కలపడం కోసం జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో, బంగ్లాదేశు లేకపోతే బర్మాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యా వీళ్ళందరూ కలిసి అక్కడ భూములు ఆక్రమించుకుంటే అది ఎవాక్యుయేషన్ చేస్తున్న దశ ఒక ఎత్తు అయితే, రెండో పక్కన బెంగాల్లో 5,000 మందిని తాజాగా కేంద్రం నియమించుకుంటోంది సైలెంట్గా, డెకాయిలుగా. రోహింగ్యాలు అట్లాగే బంగ్లాదేశీయులు అక్కడ జాగ్రత్తగా ఎట్లా సెటిల్ అవుతున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఆ శక్తులని వ్యవహారాలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి వాళ్ళకి మినిమం వేజెస్ ఇచ్చి వినియోగించుకోబోతోంది.